హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. మీలో ఎంతమందికి బుక్స్ చదివే అలవాటు ఉంది? మీరు ఏమేం బుక్స్ చదివారు? నేను ఇదివరకట చాలా పుస్తకాలు చదివానండి. బట్ ఆ పుస్తకాలన్నీ ఏం చదివాను అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను అనమాట. ఇంట్లో ఉన్నాయన్నమాట. నేను ఆఫీస్లో ఉన్నాను ప్రస్తుతానికైతే ఆఫీస్కి నాతో పాటు ద సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి, ద సీక్రెట్ ఒకటి తెచ్చుకున్నాను అనమాట. టైం దొరికినప్పుడు చదువుకుంటాను, ఒక్కోసారి టైం కుదరదు, అప్పుడు చదవను అనమాట. వీటిని నేను కంప్లీట్గా చదివాను. బట్ అయినా మళ్ళీ ఇంకొకసారి చదవాలండి. మీరు ఇంతకు మునుపు రహస్యం పుస్తకం కానీ, ద సబ్ కాన్షియస్ మైండ్ కానీ మీరు చదివి ఉన్నారా? ఏ పుస్తకమైనా సరే అండి, మీరు ఒకసారి చదివేసి వదిలేస్తే సరిపోదు. మనం చదివినంత మాత్రాన సరిపోదు. చదివి ఆ పారాగ్రాఫ్నో, ఆ పేజ్నో లేదా పుస్తకాన్నో మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఒకవేళ మంచి విషయం అనుకోండి, మనం మన జీవితంలోకి ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనలోని ఏవైనా వదులుకోవాల్సిన స్వభావాలు అనుకోండి, వాటిని గ్రాడ్యువల్గా మనం వదులుకోవాల్సి ఉంటుంది. ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తే మనం వాటిని ఆచరించాల్సి ఉంటుంది. ఎంత మీరు ఏ విషయాలు మారారు, పుస్తకం చదివిన తర్వాత మీలో కలిగిన మార్పు ఏంటి అనేది నాకు తెలియచేయండి. ద సీక్రెట్ చదివిన తర్వాత నా ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చిందని చెప్పాలి. అంతకుముందు ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కొన్ని విషయాల్లో మనకి నచ్చని వ్యక్తులు కానీ, నచ్చని విషయాల పట్ల కానీ ఫోకస్ ఉండేదన్నమాట. మైండ్ అంటే పాస్ట్ గురించి, పాస్ట్ గురించి బాగా చెప్పాలంటే పాస్ట్. 10th క్లాస్ అప్పుడు ఏం జరిగింది, ఇంటర్మీడియట్ అప్పుడు ఏం జరిగింది, లేదా 5 ఏళ్ల క్రితం ఏం జరిగింది, 10 ఏళ్ల క్రితము జరిగిన సంఘటనలు, అలాంటి పరిస్థితులన్నీ గుర్తుకొస్తూ ఉండేవన్నమాట. లేదా మనల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు, ఆ సిచ్యుయేషన్ అంతా గుర్తుకొచ్చేదన్నమాట. మీకు కూడా అలా గుర్తొస్తుందా? ఒకవేళ మీకు గనక అలా గుర్తొస్తున్నట్లయితే మీరు ఈ 2 పుస్తకాలు చదవటం మొదలు పెట్టండి. ఫస్ట్ అయితే నేను చెప్తాను, రహస్యం పుస్తకం అనేది మీరు ఫస్ట్ చదవండి. ఫస్ట్ రహస్యం పుస్తకం చదివిన తర్వాత దాన్ని బాగా అర్థం చేసుకోండి. 1-2 సార్లు చదవండి, అర్థం చేసుకోండి, నచ్చిన పాయింట్ రాసుకోండి డైరీలో, లేదా అండర్లైన్ చేసుకోండి. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో గమనించుకోండి. నాకైతే బాగా ఉపయోగపడిందండి. నా ఆలోచన విధానం ఎటు వెళుతోంది అనేది నాకు తెలియటానికి రహస్యం నాకు బాగా ఉపయోగపడింది అనమాట. నేను ఓషో గారి పుస్తకాలు కూడా చదివాను, అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి పుస్తకాలు చదివాను, ఇంకా కొన్ని పుస్తకాలు చదివాను అనమాట. అవన్నీ ఇంట్లో ఉన్నాయన్నమాట. అవన్నీ ఎప్పుడో లాంగ్ బ్యాక్ చదివిన పుస్తకాలు. ఇవైతే రీసెంట్ పుస్తకాలు అనమాట. ఇవి మాత్రమే కాదండి, ఇంకా 5 AM క్లబ్ అని, ఇకిగాయ్ అని, ఇలాంటి పుస్తకాల గురించి నాకు తెలుసు అనమాట. అంటే నేను కొన్ని వీడియోలు చూసి తెలుసుకున్నాను, కొన్ని PDF రూపంలో చదివి తెలుసుకున్నాను. ఆ బుక్స్ నా దగ్గర లేవన్నమాట. ప్రొకాస్టినేషన్ కూడా నేను తెలుసుకున్నాను. 5 minutes రూల్ కానివ్వండి, ఇలాంటివి కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను అనమాట. ఇవి తెలుసుకోవడం నా లైఫ్లో నేను చాలా మార్చుకుంటూ వచ్చాను అనమాట. బద్ధకాన్ని వదిలిపెట్టడం, భయాన్ని వదిలిపెట్టడం, మనకు అవసరం లేని విషయాల్ని విడిచిపెట్టడం, మనకి అవసరం లేని వ్యక్తుల ఆలోచనలను విడిచిపెట్టడం, ఇలాంటివన్నీ నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను అనమాట. మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట. ప్రొకాస్టినేషన్ గురించి ఒక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఈ వీడియోని. ప్రొకాస్టినేషన్ అనేది ఒక నెగటివ్ వేలో మనం చూసిన, అంటే వాయిదా వేయటం అండి. ప్రొకాస్టినేషన్ అంటే మరేదో కాదు, వాయిదా వేయటం. ఇప్పుడు ఏదో పని చేయాలి, మనం దాన్ని వాయిదా వేస్తూ ఉంటాం. అయితే మీరు దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. ప్రొకాస్టినేషన్ని మీకు బాధ పెట్టే విషయాల్లో మీరు ఇంప్లిమెంట్ చేసి చూడండి. మీకు ఇప్పుడు బాధ కలుగుతోంది, మీకు ఇష్టం లేని వ్యక్తి లేదంటే ఆ సందర్భం మీకు గుర్తుకొచ్చింది. ఇప్పుడు మీరు మీ మనసుకు చెప్పండి, ఏమని, ఇప్పుడు కాదు, ఈ విషయం గురించి మనం సండే ఆలోచిద్దామని మీ మనసుకు చెప్పండి. అర్థమైందా అండి? మీ మనసుకు మీరేం చెప్తారు, ఇప్పుడు కాదు, ఈ విషయం గురించి సండే ఆలోచిద్దాం అని చెప్పండి. మీకు భయం కలిగిన విషయాలు, భయం గొలిపే విషయాలకు సంబంధించిన ఏదైతే మ్యాటర్ ఉంటుందో దాన్ని మీరు ప్రొకాస్టినేట్ చేయండి, అంటే వాయిదా వేయండి. ఓకేనా అండి? జనరల్గా ఈ ప్రొకాస్టినేషన్ బుక్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మరింత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి తెలుసు కదా? లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. టీవీ21 ద బెటర్ చాయిస్. కామెంట్ చేస్తారు కదా.